శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఎలా ఉందో చూద్దాం. దాంట్లో మీనరాశి వారికి, మీనరాశి నుంచి గోచార రీత్యా ఎలా ఉంది. మీనరాశి అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన 3 నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు. మీనరాశి అధిపతి బృహస్పతి, గురువు. అదేవిధంగా మనం చూసినట్టయితే జన్మంలో రాహువు, అలాగే వ్యయంలో శని, తృతీయంలో గురువు, సప్తమంలో కేతువు యొక్క ప్రభావాల వల్ల మీనరాశి వారికి ఈ నెల జూన్ నెల అనేది ఎలా ఉందో చూద్దాం. ప్రత్యేకంగా రాహువు జన్మంలో ఉండటం వల్ల వీరికి అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, భార్యాభర్తల మధ్య లీగల్ ఇష్యూస్, ఆస్తి సంబంధం, కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉన్నా కూడా అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సావధానంగా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో వీరికి సంబంధించిన ఒక వ్యక్తిని మీరు మధ్యవర్తిగా తీసుకోవటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లగ్నంలో మొదటి రాశిలోనే లగ్నంలోనే జన్మంలోనే రాహు ఉండటం వల్ల ఆ రాశిలో కూడా ఒకటే రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం అనేది రవి యొక్క గ్రహం మీద పడే అవకాశం ఉంటుంది. రవి యొక్క ప్లానెట్ దాని యొక్క రాశ్యాధిపతి మీద, వాటికి ఉన్నటువంటి వ్యవహారాల మీద రవి ఆ యొక్క యోగాన్ని కలిగిస్తాడనమాట. అంటే రాశి యొక్క ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క రాహు యొక్క ఎఫెక్టే కాకుండా మనం రవికి కూడా రెమెడీ చేసుకోవాల్సిన అవసరం. దీన్ని బట్టి మీరు సూర్య నమస్కారాలు అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యయ శని వల్ల, శనికి తైలాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. అలాగే అనారోగ్యమైనటువంటి సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలి. అలాగే జలగండం గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు చెప్పిన దాంట్లో రెమెడీల పరంగా చూసుకున్నట్లయితే శనికి తైలాభిషేకంతో పాటుగా మీరు సూర్య నమస్కారాలు అనేది కూడా చేసి తీరాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా పెద్దవారికి, ముసలి వారికి వస్త్రదానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా తృతీయంలో గురువు యొక్క ఫలితాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ని, పదవిని ఇస్తాడు. అలాగే బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో మీకు లోన్స్కి సంబంధించి కానీ, ఆకస్మిక ధనయోగాలు కానీ, మీరు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి చెల్లించబడటం కానీ, ఇలా అనేక రకాలుగా, అలాగే బంగారం ఆభరణాలు కొనుగోలు కానీ, లేకపోతే మీవి తాకట్టు పెట్టి రిటర్న్ తీసుకోవడం కానీ, ఇలాంటి ఎన్నో శుభ ఫలితాలు మీరు ఈ నెలలో చూసే అవకాశం ఉంది. కాబట్టి మీకు మొండి బకాయిలు కూడా తిరిగి రావటం, తద్వారా ఆభరణాలు కొనుగోలు, వస్త్ర కొనుగోలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీనరాశి వారికి చాలా వరకు బాగుంది. అలాగే ఇంకొక ఎపిసోడ్స్లో మనం ఈ రాశుల వారికి వచ్చే వ్యాధులు, వాటి నుండి పరిరక్షణకి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది కూడా నేను చెప్పబోతున్నాను. దాంట్లో కూడా మీరు ఆ పరిహారాలను కూడా చూసి, ఏదన్నా మీరు అనారోగ్య సూచనలు మీలో ఉన్నట్లయితే, అనారోగ్యంగా బారిన పడినట్లయితే తప్పకుండా ఆ యొక్క పరిహారం చేయండి. తప్పకుండా పరిష్కారం అనేది మీరు చూస్తారనమాట.